హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఇండియన్ ప్రాజెక్ట్స్ గురించి నేర్చుకున్నాం కొన్ని అండ్ రివర్స్ అండ్ ప్రాజెక్ట్స్. దాంట్లో విషయానికి వస్తే పార్ట్ 2 ఏంటంటే మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. దీంట్లో విషయానికి వస్తే మనం ఫస్ట్ మన గోదావరి తీసుకున్నట్లయితే అంటే మనం తెలంగాణలో తీసుకుందాం. తెలంగాణలో ప్రాజెక్ట్స్ అనగానే ఏం గుర్తు రావాలంటే ఓన్లీ ఒక గోదావరి రివర్ గుర్తు రావాలి. ఈ గోదావరి రివర్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది గోదావరి రివర్ అనుకుందాం. ఈ గోదావరి రివర్ని ఇట్లా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒక మ్యాప్ ద్వారా ఇది గోదావరి రివర్ అనుకున్నట్లయితే దీంట్లో విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్స్ చూద్దాం. ఇలా తీసుకుందాం. ఫస్ట్ మనం దీన్ని ఇది గోదావరి రివర్ అనుకున్నట్లయితే దీంట్లో విషయానికి వస్తే మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీంట్లో విషయానికి వస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఫస్ట్ ది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఇచ్చెంపల్లి, ఇది ఎల్లంపల్లి, దేవాదుల, ఇచ్చెంపల్లి, ఎల్లంపల్లి, దేవాదుల అండ్ దుమ్ముగూడెం. ఖమ్మంలో ఇక్కడ దుమ్ముగూడెం, నెక్స్ట్ విషయానికి వస్తే ఇది పోలవరం వెస్ట్ గోదావరి, ఇది వెస్ట్ గోదావరి, ఇది ఈస్ట్ గోదావరి, ఇదేమో ధవళేశ్వరం, ఇక్కడ ఇది ధవళేశ్వరం. ఇది విషయానికి వస్తేనేమో మనకి పోలవరం ప్రాజెక్ట్, ఇది పోలవరం ప్రాజెక్ట్, ఇది ధవళేశ్వరం, ఇది పోలవరం. శ్రీరామ్ సాగర్ ఇది విషయానికి వస్తే నిజామాబాద్, ఇది నిజామాబాద్ తీసుకున్నట్లయితేనేమో ఇది ఆదిలాబాద్, ఇది నిజామాబాదు, ఇది ఆదిలాబాద్ తీసుకుందాం. నెక్స్ట్ విషయానికి వస్తేనేమో మనకి ఇది కరీంనగర్, ఇది వరంగల్, ఇది ఖమ్మం. అంటే పాత జిల్లాల ఆధారంగా తీసుకున్నట్లయితే మనం గోదావరి పైన ఉన్నటువంటి రివర్స్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే గోదావరి మ్యాప్ ఈ విధంగా తీసుకున్నట్లయితే ఫస్ట్ నిజామాబాద్లో ఉన్నటువంటి మనకి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఇచ్చెంపల్లి, ఎల్లంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, ఇక్కడ వెస్ట్ గోదావరి పోలవరం వస్తుంది, ఈస్ట్ గోదావరి ధవళేశ్వరం వస్తుంది అనమాట. దెన్ అగైన్ ఈచ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఫేమస్ అయిన పార్ట్స్ ఏం చూద్దాం. ఒకసారి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి పోచంపాడు ప్రాజెక్ట్ అనమాట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, దీనికి మరొక పేరు ఏంటంటే పోచంపాడు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి పేరు ఏంటంటేనేమో పోచంపాడు ప్రాజెక్ట్ అనమాట. ఈ పోచంపాడు ప్రాజెక్ట్ విషయానికి వస్తే 3 పార్ట్లుగా డివైడ్ అయింది. ఒకటి విషయానికి వస్తే సరస్వతి, నెక్స్ట్ లక్ష్మి, నెక్స్ట్ విషయానికి వస్తే కాకతీయ. ఇది సరస్వతి, లక్ష్మి, కాకతీయ ఈ 3 కాలువలుగా డివైడ్ అయిందనమాట ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే పోచంపాడు ప్రాజెక్ట్. దీన్ని మనం 3 కాలువలుగా డివైడ్ అయిందనమాట. ఇక్కడ సరస్వతి, లక్ష్మి అండ్ కాకతీయ అనేటువంటి 3 కాలువలుగా డివైడ్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ పోచంపాడు ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో మనం ఫేమస్గా తీసుకున్నట్టు ఈ పోలవరం ప్రాజెక్ట్కి మరి ఒక పేరు ఏంటి అని అడుగుతాడు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటంటే శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్. దీనికి మరి ఒక పేరు ఏంటంటే శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ పోలవరానికి ఉన్నటువంటి మరి ఒక పేరు. అండ్ ధవళేశ్వరానికి ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటంటే సర్ ఆర్థర్ ఆనకట్ట అంటాం. దీని సర్ ఆర్థర్ ఆనకట్ట. దీనికి మరి ఒక పేరేమో సర్ ఆర్థర్ ఆనకట్ట అని ధవళేశ్వర అని అంటారు. ఇది ఈస్ట్ గోదావరిలో ఉందన్నమాట. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ విషయానికి వస్తే పోలవరం అనమాట. దీన్ని శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అంటాం. దీన్ని శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, దీన్ని సర్ ఆర్థర్ ఆనకట్ట అని అంటాం అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మేజర్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటంటే
పోచంపాడు ప్రాజెక్టుకి 3 కాలువలుగా ఉన్నాయన్నమాట. ఒకటి సరస్వతి, 2 లక్ష్మి, 3 కాకతీయ అన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఇదే గోదావరి తీసుకున్నట్లయితే గోదావరి మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేటువంటి ప్రాంతం ఏంటంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయింది అనమాట. మహారాష్ట్రలో ఏమన్నా ఫేమస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ జయక్వాడా ప్రాజెక్టు. ఈ గోదావరి పైన మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టు విషయానికి వస్తే జయక్వాడా. ఈ జయక్వాడా ప్రాజెక్టు విషయానికి వస్తే ఈ జయక్వాడా లేదా జయక్వాడే అని కొన్నిట్లో ఉంటుంది, లేదా జయక్వాడా అని ఉంటుంది. దీనికి మరి ఒక పేరు ఏంటంటే పైథాన్ ప్రాజెక్ట్. ఈ పైథాన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ జయక్వాడా ప్రాజెక్టు గోదావరి నది పైన ఏ రాష్ట్రంలో ఉందంటే మనకి మహారాష్ట్రలో ఉందన్నమాట. ఈ గోదావరి రివర్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అని అడుగుతాడు. అతిపెద్ద ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఈ జయక్వాడా పైథాన్ ప్రాజెక్ట్ అనమాట అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట ఈ గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులలో. నెక్స్ట్ విషయానికి వస్తే ఇది గోదావరి నదికి సంబంధించినటువంటిది. దీంట్లో మేజర్గా ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇదేంటంటే బాబ్లీహర్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏ ప్రాజెక్టుకు నష్టం కలుగుతుంది అని అడుగుతాడు. అదేంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఏ ప్రాజెక్టు వల్ల నష్టం కలుగుతుంది అంటే అదేంటంటే బాబ్లీహర్ ప్రాజెక్టు. ఈ బాబ్లీహర్ ప్రాజెక్ట్ వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నష్టం వాటిల్లుతుంది అనమాట. నష్టానికి గురి అవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే బాబ్లీహర్ ప్రాజెక్టు వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే నిజామాబాద్లో ఉంది, ఆదిలాబాద్లో ఇచ్చంపల్లి, కరీంనగర్లో ఎల్లంపల్లి, వరంగల్లో దేవాదుల అండ్ ఖమ్మంలో దుమ్ముగూడెం ప్రాజెక్ట్స్ అనమాట. ఈస్ట్ గోదావరి ధవళేశ్వరం. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటేనేమో సర్ ఆర్థర్ ఆనకట్ట. అండ్ వెస్ట్ గోదావరిలో విషయానికి వస్తే పోలవరం. దీన్ని శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అంటాము. దెన్ అగైన్ మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది 3 కాలువలుగా డివైడ్ అయిందనమాట. ఒక కాలువ ఏమో సరస్వతి, లక్ష్మి, కాకతీయ. దెన్ ఈడ మహారాష్ట్రలో గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటేనేమో జయక్వాడే ప్రాజెక్ట్ ఆర్ ఏ పైథాన్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని బాబ్లీహర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీని బాబ్లీహర్ ప్రాజెక్టు కట్టడం వల్ల నష్టానికి గురి అవుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది మనకి గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి కృష్ణా నది తీసుకున్నట్లయితే మన ఏపీ అండ్ తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ నదులు అంటే 2 ఉన్నాయి. అది ఒకటి గోదావరి, 2 విషయానికి వస్తేనేమో కృష్ణా నది అనమాట. బేసికల్గా వీటిలో మనకి నేషనల్ వైజ్గా క్వశ్చన్స్ వస్తే ఇంక ఈ నదుల మీదే వస్తాయి అనమాట. ఇంతకంటే ఎక్స్ట్రా ఏం రావు. నెక్స్ట్ విషయానికి వస్తే కృష్ణా నది. ఈ కృష్ణానదిని తీసుకున్నట్లయితే కృష్ణానది ప్రకారం తీసుకున్నట్లయితే కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకుందాం. ఫస్ట్ కృష్ణానదిలో మనం తీసుకోవాల్సిన ప్రాజెక్టు ఫస్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే భీమా కుకుడి. కృష్ణానది పైన మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే భీమా అండ్ కుకుడి అనమాట. నెక్స్ట్ మనకి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్మట్టి ప్రాజెక్ట్. మహారాష్ట్రలోనేమో భీమా కుకుడి అనమాట. అండ్ కర్ణాటకలో విషయానికి వస్తేనేమో ఆల్మట్టి ప్రాజెక్ట్ అండ్ నారాయణపూర్. నారాయణపూర్ ప్రాజెక్ట్ ఒకటి, ఆల్మట్టి ప్రాజెక్ట్ ఒకటి ఏంటంటే కర్ణాటకలో ఉంది. మహారాష్ట్రలో భీమా అండ్ కుకుడి ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట కృష్ణానది పైన. దెన్ అగైన్ మనం ఏపీలో తీసుకున్నట్లయితేనేమో ఏపీలో ఫేమస్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఏపీని తీసుకున్నట్లయితే దీంట్లో మనకి జూరాల ఇందిర ప్రియదర్శిని, ఇందిర ప్రియదర్శిని. జూరాల ఆర్ ఇందిర ప్రియదర్శిని అనేటువంటి ప్రాజెక్ట్ ఉందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే శ్రీశైలం తర్వాత మనం తీసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. శ్రీశైలం అంటేనేమో మనకి కర్నూలు,
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటేనేమో మనం నల్గొండ తీసుకోవచ్చు. ఇది నల్గొండ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్లో. నెక్స్ట్ శ్రీశైలంలో కర్నూలులోనేమో శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. జూరాల ఇందిరా ప్రియదర్శిని ప్రాజెక్టు. అండ్ అగైన్ మనం కేల్ రామ్ పులిచింతల ప్రాజెక్ట్ ఉంది గుంటూరు. కేల్ రామ్ పులిచింతల ఇది గుంటూరు. కేల్ రామ్ ఆర్ పులిచింతల ప్రాజెక్ట్ విషయానికి వస్తే గుంటూరు అనమాట. నెక్స్ట్ ప్రకాశంలో కృష్ణ ఇవి మనకి ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ విషయానికి వస్తే ఒకటేమో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్, శ్రీశైలం, నల్గొండలో ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, అండ్ అగైన్ కేల్ రామ్ ఆర్ పులిచింతల ప్రాజెక్ట్, అండ్ గుంటూరు ప్రకాశం బ్యారేజ్ విషయానికి వస్తే కృష్ణా డిస్టిక్లో ఉంది. ఇవి మనకి ఏంటంటే మేజర్గా కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తీసుకున్నట్లయితే ఇవి ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఫేమస్గా తీసుకోవాల్సింది ఏంటంటే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను కానీ తీసుకున్నట్లయితే ఇది జాతికి ఎప్పుడు అంకితం చేయబడింది అని అడుగుతాడు క్వశ్చన్. 1972లో దీన్ని జాతికి అంకితం చేయబడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను జాతికి ఎప్పుడు అంకితం చేశారు అని అడిగితే క్వశ్చన్ 1972 అనమాట. నెక్స్ట్ ఇది ఎప్పుడు కట్టడం పూర్తి అయిపోయిందంటే 1955లో దీన్ని నిర్మించడం పూర్తయింది అనమాట. డేట్ కావాలంటే డిసెంబర్ 10th అనమాట 1955 అనమాట. దీనిపై వచ్చినటువంటి కమిటీ ఏంటంటేనేమో కోస్లా కమిటీ. దీనిపై వచ్చిన కమిటీ కోస్లా కమిటీ అనమాట. ఇది మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే జాతికి ఎప్పుడు అంకితం ఇవ్వబడిందంటే 1972. కట్టడం ఎప్పుడు పూర్తి అయిపోయిందంటే 1955 అండ్ డిసెంబర్ 10 అనమాట. దీనిపై వచ్చిన కమిటీ ఏంటంటే కోస్లా కమిటీ అనమాట. అండ్ ఇది మనకి కృష్ణానది తీసుకున్నట్లయితే నదుల అనుసంధాన పితామహుడు అని ఎవరిని అంటారు? ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందనమాట. కేఎల్ రావు. నదుల అనుసంధాన పితామహుడు అని ఎవరిని అంటారంటే కేఎల్ రావును అంటారు. నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఈ గోదావరి కృష్ణ తరువాత మనం మేజర్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఒక నది 2 రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టిస్తుందన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. ఆ రాష్ట్రాలు ఏమిటి, ఆ నది ఏమిటి అనేది. నెక్స్ట్ ఏమైనా కమిటీలు వస్తే ఆ కమిటీలు చూద్దాం. వీటిలో తీసుకున్నట్లయితే కృష్ణా గోదావరి నదుల తరువాత ఫస్ట్ ప్రాజెక్ట్స్ పైన ఈ నదుల పైన వచ్చినటువంటి వివాదాలు చూద్దాం. వివాదాలు ఆర్ కమిటీలు చూసుకున్నట్లయితే గోదావరి అండ్ కృష్ణ తీసుకున్నట్లయితే ఈ రెండింటి మీద వచ్చినటువంటి కమిటీ ఏంటంటేనేమో బచావత్ కమిటీ. గోదావరి అండ్ కృష్ణ పైన వివాదంగా వచ్చినటువంటి కమిటీ విషయానికి వస్తే బచావత్ కమిటీ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1969. బచావత్ కమిటీ గోదావరి కృష్ణాల పైన ఎప్పుడు వచ్చిందంటే 1969లో వచ్చిందనమాట. ఇది మనకి విషయానికి వస్తే ఇప్పుడు మనం గోదావరి కృష్ణ చెప్పుకున్నాం కాబట్టి ఇది వివాదం అనమాట. ఇది వివాదమైనటువంటి ఒక కమిటీ అనమాట. అది బచావత్ కమిటీ 1969లో వచ్చింది. నెక్స్ట్ విషయానికి వస్తే కేరళ తమిళనాడుకు మధ్య వివాదాన్ని సృష్టించినటువంటి కేరళ అండ్ తమిళనాడు వివాదాన్ని సృష్టించినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ముళ్ళపెరియాల్ ప్రాజెక్ట్. ముళ్ళపెరియాల్ ప్రాజెక్ట్ అనేది కేరళ అండ్ తమిళనాడు మధ్య వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఆల్మట్టి అండ్ తుంగభద్ర తీసుకుంటే ఆల్మట్టి అండ్ తుంగభద్ర ఈ ఆల్మట్టి అండ్ తుంగభద్ర ఏ స్టేట్ల మధ్య వివాదాస్పదమైందంటేనేమో మనకి ఏపీ అండ్
ఏపీ అండ్ కర్ణాటక మధ్య వివాదాస్పదమైంది ఏంటంటే మనకి ఆల్మట్టి అండ్ తుంగభద్ర అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితేనేమో కావేరీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల మధ్య అంటే కావేరీ ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితేనేమో మనకి కావేరీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే కర్ణాటక అండ్ తమిళనాడు కర్ణాటక అండ్ తమిళనాడు విషయానికి వస్తే కావేరీ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ముళ్ళపెరియాల్ ఆల్రెడీ అయిపోయింది. ముళ్ళపెరియాల్ తీసుకుందాం. ఇక్కడ ముళ్ళపెరియాల్ కేరళ అండ్ తమిళనాడు విషయానికి వస్తే ముళ్ళపెరియాల్ అనమాట. నెక్స్ట్ అగైన్ మనకి బాబ్లీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే బాబ్లీహర్ అనమాట. బాబ్లీహర్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర అండ్ ఏపీ ఇవి ప్రాజెక్ట్స్ అనేవి మనకి కొంచెం వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. ఏ రెండు రాష్ట్రాల మధ్య ఒక ప్రాజెక్ట్ అనేది వివాదాస్పదంగా మారింది అంటే ఇది బాబ్లీహర్ ప్రాజెక్ట్ అయితేనేమో మహారాష్ట్ర అండ్ ఏపీ, నెక్స్ట్ ముళ్ళపెరియాల్ అయితేనేమో కేరళ అండ్ తమిళనాడు, అండ్ అగైన్ కావేరీ విషయానికి వస్తే కర్ణాటక అండ్ తమిళనాడు. నెక్స్ట్ విషయానికి వస్తే ఆల్మట్టి అండ్ తుంగభద్ర ప్రాజెక్టుల వల్ల ఏ రెండు రాష్ట్రాలు వివాదాస్పదంగా మారాయంటే ఏపీ అండ్ కర్ణాటక అనమాట. ఏపీ అండ్ కర్ణాటక తీసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ముళ్ళపెరియాల్ అనేటువంటి ప్రాజెక్టు కేరళ అండ్ తమిళనాడు మధ్య వివాదాస్పదమైంది కాబట్టి దీనిపై వచ్చినటువంటి కమిటీ విషయానికి వస్తే ఏఎస్ ఆనంద్ కమిటీ. ఏఎస్ ఆనంద్ కమిటీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏఎస్ ఆనంద్ కమిటీ అనేది ఏ రెండు రాష్ట్రాలకు జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టు వల్ల వచ్చాయి అంటేనేమో ఆ ప్రాజెక్టు పేరు విషయానికి వస్తే ముళ్ళపెరియాల్ ప్రాజెక్ట్ అనమాట. ఆ వచ్చిన కమిటీ ఏంటంటే ఏఎస్ ఆనంద్ కమిటీ. నెక్స్ట్ విషయానికి వస్తే ఇవి మనకి ప్రాజెక్ట్స్లో వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏ రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది, ఆ ప్రాజెక్టు పేరేమిటి. నెక్స్ట్ దీంట్లో తీసుకున్నట్లయితేనే వరల్డ్లో అతి పొడవైనటువంటి కాలువ ఏది అని అడిగాడు ఇంతకుముందు. ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి కాలువ విషయానికి వస్తే ఇందిరా గాంధీ కాలువ. ఇందిరా గాంధీ కాలువ ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి కాలువ అనమాట. ప్రపంచంలోనే అతి పొడవైన కాలువ విషయానికి వస్తే ఇందిరా గాంధీ కాలువ. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి కాలువ అనమాట. ఇది మనకి ఇండియన్ ప్రాజెక్ట్స్లో పార్ట్ 2 అనమాట. కంపల్సరీ ఇండియన్ ప్రాజెక్ట్స్ టోటల్గా 1 and 2 పార్ట్ 1 and పార్ట్ 2 తీసుకున్నట్లయితే 1 బిట్ రావడానికి ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే ప్రాజెక్టు నేము, అది ఏ స్టేట్లో ఉంది, ఏవైనా రెండు ప్రాజెక్టులకు సంబంధించి వివాదాస్పదమైన ఏమైనా అయిందా, లేదా ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమైనా కమిటీలు ఏర్పడ్డాయా, ఇలా మనం విశ్లేషించి ఒక మ్యాప్ ద్వారా మనం కనుగొన్నట్లయితే ఈజీగా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.